వచ్చిండే స్నానం చేసుకున్నాం. ఇప్పుడు నేను మా చెల్లె పోతున్నాం. అడిగి పోయి పూజలో జాయిన్ కావాలి. సరే గైస్, అడిగి పోయి పూజ చూపిస్తా ఎట్లా ఉంటుందో లాస్ట్. మా దగ్గర డే 9 పూజ అవుతుంది. మా అమ్మవారిది శాఖ పెట్టారు, ఆయన ధూపం పెడుతున్నాను. ఈరోజు 9th డే కాబట్టి మా దగ్గర కన్యాపూజ కూడా ఈరోజే. ఇవి ఇట్లా బ్యాగ్ ఇచ్చిర్రు, ఇంకా ఇంట్లో ఇవి సామాన్లు ఇచ్చారు. ఏమేమైనా అది ఇట్లా బయటికి తీసి పెట్టాక బొట్టు ఒకటి, కర్చీఫ్ ఒకటి, దువ్వెన, ఇది ఒకటి మిర్రర్ ఇచ్చారు, ఇది లిబ్బం ఒకటి, ఇది నెయిల్ పాలిష్ ఒకటి, ఇంకోటి లిబ్బం, ఇదేందాక పౌడర్ ఒకటి, కమ్మైంది ఒకటి, కాటిక ఒక కాంట ఇచ్చారు గైస్ మా దగ్గర. ఇట్లా ప్యాకింగ్లు చేసి ఆ సంచి నిండా అంతా అవే ఉన్నాయి. తొందర వచ్చేసి పాలు తీసుకో మా దగ్గర. ఏమైందా నా హార్ట్ టైంలో ఏం ఫోన్ చూస్తున్నావు? నీకు బాగా లోపల అది కన్యాపూజ అవుతుంది. అట్లా అని బయటకు వచ్చి కూర్చున్నాడు. అందరు వస్తారు బయటికి, ఆడ స్పేస్ వాళ్ళందరూ కూర్చొని తింటారు కదా. అట్లా అని దగ్గర పూజ అవుతుంది. మా అన్నయ్య చేస్తుంది. ఇక్కడ చాలా మంది వచ్చింది ఇక్కడ. అట్లా అన్నట్టు మధ్యాహ్నం తోట నైట్లో పెద్ద సైజ్ వస్తుంది. సో గైస్, మా దగ్గర పూజ అయిపోయింది. అందరు కూర్చున్నారు. నేను, మా అక్కలు, మా మిట్టన, మా పల్లవక్క, మా తులసక్క, నేను అది ఏమో కడాలు అంట. ఇది పటానీ వేసుకుంటాం కదా, పటానీ మీద కడాలు ఉంటాయి కదా వేసుకునేవి గోల్డ్వి. అవి ఏడ దొరుకుతాయో ఎలాంటికి పోతున్నాం. ఆడ ముంగట ఆగి చూడాలి ఏడ బాగుంటాయో డిజైన్ చూడాలి. సో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. నేను మా చెల్లె పోతున్నాం గైస్, అమ్మవారి దగ్గర పోతున్నాం. ఈరోజు లాస్ట్ రూపం అమ్మవారిది. అయితే ఆడికి పోయి ఈరోజు ఓడిపియం ఉంది అమ్మవారిది. వేసినన్ని అక్కడ నీరు అయితే వాళ్ళకి పోయి దర్శనం గిట్ట చేసుకొని వీడియోస్ పెడతా గైస్, చూడండి. శరణ్యేంద్రియంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ మహాదేవే నమః. అఖండానంద కర్పూర మహామంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనాగ్రం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనాగ్రం. మా దగ్గర అమ్మవారిది ఈరోజు కాలికి రూపం కాబట్టి అన్నదానం చేస్తారు ఈరోజు. అందరూ పూజ అయిపోయింది. పూజ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. సో గైస్, తింటారు మా దగ్గర అందరూ అన్నం వేసుకుంటారు. స్వామిలు గిట్ట అందరు తినాలి. గుడ్ మార్నింగ్. హ్యాపీ దసరా. The next day. సో గైస్, ఈరోజు అందరికి హ్యాపీ దసరా. ఈరోజు దసరా కాబట్టి ఇప్పుడు నేను మా బండిని వాష్ చేయడానికి పోతున్నా. బండి వాష్ చేపించి బండి పూజ చేయాలి గైస్. మా అందరూ అయిపోయింది కదా, అందరూ కడుపుతారు. నేను గిట్ట పోయి బండి వాషింగ్ చేపిస్తే వచ్చి పూజ చేయాలి. ఇక్కడ చూసిన అన్ని వాషింగ్ల షాపులు అన్నీ ఫుల్ ఉన్నాయి. ఈరోజు ఫుల్ బండ్లు ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర పోతా ఎట్లా ఉంటే కాస్తానని వేరే దగ్గర చూస్తాను. ఇక్కడ తెలియదు కాగాసి మాకు కొత్త ఇడ మేము. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫుల్ వాషింగ్ ఉన్నాయి. లోపటి పోయి చూస్తా గాయస్, ఇక్కడ ఫుల్ అది ఉంది. మస్తు బండ్లు ఉన్నాయి వాషింగ్ దగ్గర.
అయిపోయింది. అన్నీ పూలు కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నా. బండి గిట్ట వాష్ అయిపోయింది. ఇప్పుడు పాల షాప్ పాలు కావాలి, మమ్మీకి పాలు కావాలి. ఇట్లా డైలీ తాగండి, డైలీ తాగక చాలా రోజులు డైలీ తాగడానికి పాలు కావాలి. పోయి షాప్ తిరుగుతున్నాను, షాప్ దొరుకుతలేదు ఏం. ఇక్కడ కిరాణా స్టోర్స్ ఏడ లేవు, అది అన్నీ హోల్సేల్ అవే ఉంటాయి. స్వాతి టిఫిన్ సెంటర్, వావ్ మస్తుంది పేరు. బైక్లు కార్లు అన్నీ వాషింగ్లో ఉన్నాయి. నేను గిట్ట పూజ చేయాలి బండికి పోయి. సో గైస్ నేను మా చెల్లె పోతున్నాం కింద బండి పూజకి. పూజ చేసి వాడికి పోతా గైస్ అన్నోళ్ళ దగ్గర. డామ్లు తీసుకున్నా. సో గైస్ పోతున్నాం కింద. గైస్ వచ్చేసినాం, బండి స్టాండ్ గిట్ట వేసేసిన. పూజ చేస్తా గైస్ పూజ. Tata sticker. గైస్ అయిపోయింది, పూలు పెట్టేసారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి బండి మొక్కుకొని తీయాలి బాయ్స్. పది బొట్టలు అన్నీ పెట్టేసారు. మా చెల్లి వస్తుంది, పూజ చేసి ఆడికి వెళ్ళాలి గైస్. నేను ఆడ అమ్మవారి దగ్గర. సో గైస్ పూజ చేస్తాం మా చెల్లి. హెడ్మెన్ సో గైస్ పూజ అయిపోయింది, బండి పూజ. ఇప్పుడు నేను మా చెల్లె పోతున్నాం, లంగరోజు పోతున్నాం. అక్కడికి పోయి కలుద్దాం గైస్. చెల్లెని దింపేసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నేను పోతున్నాను, నేను ఆడ మా అన్నోళ్ళ దగ్గరికి, మా అత్త దగ్గర. ఆడే మమ్మీ చూడాలి గైస్ పోయి. చలో గైస్. గైస్ అయిపోయింది దసరా, ఈరోజు దసరా కాబట్టి గుడికి వచ్చినాం అందరం కాళీ మందిర్కి. నేను మా మిట్టన్న మా తేజన అలా ఆడున్నారు వాళ్ళు. ఆడికి పోయి దర్శనం చేసుకొని వెళ్ళాలి గైస్. గైస్ మా దగ్గర దసరా అన్నోళ్ళంతా లోపలే ఉన్నాము, మేము ఇట్లా జస్ట్ పోయి యూజ్ చేసేస్తాం. సో గైస్ ఆడ మా అన్నోళ్ళు ఆడ నిల్చొని ఉన్నారు. రామరామ్ అన్నగారు చాటి కొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి నమస్కారం. దసరా గైస్ హరియాడు అక్కడ బిజీ అయిపోయింది. డాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నాడా? మా అన్నోళ్ళు ఈడ కూర్చొని ఉన్నారు. మా అన్నోళ్ళు ఉన్నారు ఈడ.
రాముని కలుపురు ఇప్పుడు రాముని మా అందరంతా స్టేషన్ మీద ఉన్నారు. అయిపోయింది రామన్ను కాల్చేసి మా దగ్గర. తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని దగ్గర ఈవెంట్ ఉండే కదా దసరాది, అది అయిపోయింది. అందరూ మాటలు పెట్టుకొని డాన్స్లు ఆడుతుర్రు.